యాంజియోగ్రామ్ తర్వాత మనకు ఇబ్బందులు ఏమన్నా ఉంటాయా, అంటే గుండె గుండె కొట్టుకోవడం పెరగడం ఇలాంటివి ఏమన్నా ఉంటాయా అనేది కొందరి ప్రశ్న. సో యాంజియోగ్రామ్ అనేది వెరీ 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 సేఫ్ ప్రొసీజర్ అండి. అంటే 99.99% సేఫ్ ప్రొసీజర్. సో యాంజియోగ్రామ్ అనేది మన గుండె రక్తనాళాలలో బ్లాక్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే మనం చేసే టెస్ట్ మాత్రమే అది. ఓకే, దాంట్లో చిన్న అంటే మన చేతి ద్వారా ఒక చిన్న సూదిని పంపించి అక్కడ ఒక ట్యూబ్ పెట్టి ఆ ట్యూబ్ ద్వారా ఒక చిన్న కెథటర్ ట్యూబ్ని తీసుకెళ్ళి డైరెక్ట్ గుండె రక్తనాళాలలో మనం చిన్న కాంట్రాస్ట్ అనే చిన్న లిక్విడ్ని ఇస్తామన్నమాట. సో ఇది మనం చేసే పద్ధతి. సో దీంట్లో పెద్ద కాంప్లికేషన్స్ అనేది అయితే ఏమీ ఉండదు. సో హార్ట్ ఫంక్షన్ తగ్గడం కానీ, హార్ట్ వేగం పెరగడం తగ్గడం కానీ ఇలాంటివి ఉండే అవకాశం చాలా 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 తక్కువ. సో ఇట్ ఈజ్ 100% సేఫ్ ప్రొసీజర్ అనమాట. సో ఎవరికన్నా ముందుగానే కొంచెం ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాళ్ళల్లో ఏమన్నా హార్ట్ రేట్ అంటే యాంగ్జైటీ ఉన్న వాళ్ళల్లో కొంచెం వేగం పెరిగే అవకాశం ఉండొచ్చు, లేదా ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం క్రియాటిన్ పెరిగే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే మనం కాంట్రాస్ట్ ఇస్తాం కాబట్టి. ఓకే, ఇలా చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఉండొచ్చు, లేదా చేసిన చోట కొంచెం వాపు రావడం అనేది ఉండొచ్చు. కానీ యాంజియోగ్రామ్ టెస్ట్ తర్వాత గుండె వేగం పెరగడం తగ్గడం కానీ, లేదంటే హార్ట్ ఫంక్షన్ తగ్గిపోవడం కానీ ఇలాంటివి ఏమీ కూడా ఉండవు. యాంజియోగ్రామ్ అనేది 100% సేఫ్ ప్రొసీజర్. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు కంపల్సరీగా చేయించుకొని మనకు రిస్క్ ఏమన్నా ఉందా, మనకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్, లేదా గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయా, ఉంటే ఎంత సివియర్గా ఉన్నాయి, ఉంటే ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి దానికి తగు ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా యాంజియోగ్రామ్ టెస్ట్ మీ ఇబ్బందులు ఉండి సజెస్ట్ చేస్తే దాన్ని డెఫినెట్గా చేయించుకొని దాని ద్వారా మీరు లాభం పొంది కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ అండి.